అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ హస్తిన టూర్కు రెడీ అయ్యారా? ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసేందుకు సొంత పార్టీ నేతలను రంగంలోకి దింపారా? హస్తినలో నీట్ దుమారంపై ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోందా? జగన్ టూర్పై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఢిల్లీలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. నీట్ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం సిజేపీ పార్టీ ఆందోళనలు చేస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా తమ నిరసనలు తీవ్రతరం చేయడంతో హస్తినా పాలిటిక్స్ హీటెక్కాయి. సరిగ్గా ఇదే టైంలో వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం చర్చనీయాంశమవుతుంది. ఈ టూర్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాలని జగన్ భావిస్తున్నారని ప్రచారం సాగుతుంది. ఆ ఇద్దరి అపాయింట్మెంట్ తీసుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయాలు మంచి వాడి వేడి మీద ఉన్న సమయంలో జగన్ రెడ్డి ఢిల్లీ వచ్చేందుకు రెడీ అవుతుండడం వెనక కారణం ఏమై ఉంటుందనేది అంతు చిక్కడం లేదని చెబుతున్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత జగన్ తొలిసారి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అవుతుండడం ఆసక్తి రేపుతుంది. ఈ పార్లమెంటు సెషన్లోనే కేంద్ర మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లులు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీ మద్దతు కోరేందుకే ఢిల్లీ నుంచి జగన్కి ఆహ్వానం అందినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. దాదాపు 2 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతిపక్షంలో కొనసాగుతున్న వైసీపీ జాతీయ స్థాయిలో తటస్థ వైఖరినే ప్రదర్శిస్తుంది. అదే సమయంలో అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కూడా కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను ఎందుకు కలవాలని అనుకుంటున్నారనే అంశంపై అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో రైతు సమస్యలపై వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. ఆయా అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా, లేక ఇంకేమైనా కారణముందా అనే దానిపై చర్చ జరుగుతుంది. అటు ఆక్వా, పొగాకు రైతుల వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా ఫీడ్ ధరలు పెరిగిపోవడంతో పాటు కనీస ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదే సమయంలో పొగాకుపై కేంద్రం 40% జీఎస్టీ విధించడంతో ముడి పొగాకుకు అమ్ముడు కావడం లేదని అంటున్నారు. ఈ 2 సమస్యలపై వైసీపీ కొద్ది రోజులుగా పోరాడుతుంది. కొద్ది రోజుల క్రితం భీమవరంలో పర్యటించిన జగన్ ఆక్వా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పొగాకు రైతులతోనూ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యపై చర్చించేందుకు కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయించారని చెబుతున్నారు. మరోవైపు జగన్ హస్తినా పర్యటన వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే టాక్ సైతం వినిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన మద్యం రవాణా కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది. ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన రాజ్ కిషరెడ్డి, కారుమూరి సునీల్ కుమార్, మరో నేత వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వైసీపీకి చెందిన మరికొందరిని విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ జోరుకు బ్రేకులు వేయాలని వైసీపీ నేతలు అధినేత జగన్ను కోరుతున్నారని అంటున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో వైసీపీ నేతలను కాపాడడం కోసమే జగన్ ఢిల్లీ టూర్కు ప్లాన్ చేసుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద వైఎస్ జగన్ హస్తినా పర్యటనలో అటు వైసీపీ, ఇటు కూటమి పార్టీలోనూ ఎడతెగని ఉత్కంఠ రేపుతుంది. ఇదిలా ఉంటే ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. అటు కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతుందని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిస్తే అది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవైపు బీజేపీ రాష్ట్రం, కేంద్రంలో టీడీపీతో కలిసి అధికారంలో ఉండడం
మరోవైపు జాతీయ స్థాయిలో జగన్తో రాజకీయ చర్చలు కొనసాగడం, ఈ పరిణామాలను మిగిలిన పక్షాలు ఎలా రిసీవ్ చేసుకుంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయ రాజకీయాల్లో వైసీపీ ఎప్పుడూ ఏ కూటమిలోనూ పూర్తిగా కలిసిపోలేదు. అవసరమైన సందర్భంలో కేంద్రానికి మద్దతు ఇస్తేనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ వస్తున్నామని వైసీపీ అంటుంది. మరి ఈసారి జగన్ ఢిల్లీ పర్యటన కూడా వ్యూహంలో భాగమా, లేక బీజేపీ వైసీపీ సంబంధాలలో కొత్త అధ్యయనానికి తెరదీయబోతుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.